అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ జగన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతీ రెడ్డి జగన్ రెడ్డిని మించిపోతున్నారు. ఇవాళ భారతీ రెడ్డి తన భర్త రాజకీయ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మహిళ. ఒక మీడియా సంస్థని అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాష్టీకాలని పెంచి పోషించడానికి అల్లు పెరుగని పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. ఇక్కడ రాజకీయ పోరాటాలు ఆమె ఎన్ని చేసుకున్న అభ్యంతరం లేదు, కానీ ఒక మతాన్ని టార్గెట్గా చేసుకుని హిందూ మతాన్ని దారుణంగా దెబ్బతీయాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి భారతీ రెడ్డి చేస్తున్నటువంటి సంకుచిత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా యావత్ హిందూ సమాజం తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉంది. భారతీ రెడ్డి గారిని మనం గతం నుంచి గమనిస్తూ వస్తున్నాం, చూస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా హిందూ మతాన్ని కనీసం గౌరవించే మహిళ కాదామె. హిందూ మత విశ్వాసాల మీద కనీస గౌరవం లేనటువంటి మహిళగా ఆమెకి గుర్తింపు ఉంది. హిందువుల ఓట్లతోటి తన భర్త అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు అనుభవించిన వారికి ఇవాళకి ఎందుకో హిందువులన్నా హిందూ సమాజం అన్నా తెలియని ద్వేషాన్ని మనం చాలా స్పష్టంగా గమనించగలుగుతాం. ఇవాళ టీటీడీకి సంబంధించి ఆమె సాక్షి మీడియాని అడ్డు పెట్టుకుని చేస్తున్న రాద్ధాంతంతో మరొకసారి ఆమె హిందూ ద్వేషిగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. భారతీ రెడ్డి గారు చేసినటువంటి దుష్ప్రచారం మీద, అవాస్తవాలని ఆమె వండి వార్చుతున్నటువంటి తీరు మీద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు లీగల్ నోటీసెస్ ఇచ్చారు సాక్షి మీడియాకి. ఆ తర్వాత ఆయన ఒక మీడియా కాన్ఫరెన్స్ కూడా హోల్డ్ చేశారు. అయితే గడిచిన 2-3 రోజులుగా మనం చూస్తే అనేక సందర్భాల్లో, ఒకసారి కాదు 2 సార్లు కాదు, గత ఏడాది కాలానికి పైగా టీటీడీ టార్గెట్గా వైసీపీ రాజకీయం చేస్తుంది. దానికి సాక్షి మీడియా భారతీ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు ప్రచారం కల్పిస్తూ ఉంటుంది. అసలు ఈ భారతీ రెడ్డి గారి నేపథ్యం ఏంటి? అసలు ఈ భారతీ రెడ్డి గారు గత 5 ఏళ్ల కాలంలో ప్రత్యేకంగా చేసినటువంటి దారుణమైనటువంటి మనస్తత్వ ప్రదర్శనలు ఏంటని ఒకసారి మనం చూస్తే, కిన్లే వాటర్తో తీర్థం తీసుకున్నటువంటి ఘనురాలేమే, టిష్యూ పేపర్లో ప్రసాదాన్ని చుట్టి డస్ట్బిన్లో పడేసినటువంటి మనస్తత్వం కూడా ఏమిది, గుడిసెట్టు వేసిన గుడిసేటి బ్యాచ్గా ఆ రోజుల్లో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన టీంని అభివర్ణించిన తీరుకు కూడా వెనుక కారణం ఎవరంటే ఈ భారతీ రెడ్డి గారే. ఇంకా అనేక అంశాలు ఆమె గురించి చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే, హిందువులు అత్యంత పవిత్రంగా స్వీకరించేటువంటి తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపినటువంటి దారుణమైన చర్యలు ఎవరి హయాంలో జరిగాయంటే జగన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి. అటువంటి వాటి మీద ఏ ఒక్క రోజు కూడా సాక్షి మీడియా నోరు మెదపకపోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని బయటకు తీస్తే దాని మీద తీవ్రమైనటువంటి దాడి చేసిన విషయాన్ని కూడా మనం అందరం గమనించగలిగాం. జగన్ రెడ్డి గారితో ఏనాడైనా ఆమె తిరుమల కొండకి పట్టు వస్త్రాలు సమర్పించారా స్వామివారికి? కనీసం సుప్రీంకోర్టులో ఆ రోజు పిటిషన్ ఎందుకు దాఖలు చేశారో, దాన్ని ఎందుకు సుబ్బారెడ్డి గారు ఉపసంహరించుకున్నారనే విషయం మీద ఏ రోజైనా ఆమె ప్రశ్నలు లేవనెత్తారా? క్రిస్టియన్స్ని టీటీడీ చైర్మన్లుగా ఆ పార్టీ చేసినటువంటి విషయం వాస్తవం కాదా? ఇక కొండపైన అన్యమత ప్రచారాన్ని ఆ రోజుల్లో వారు ప్రోత్సహించారనే దాంట్లో నిజం లేదా? ఇలాంటి విషయాలన్నీ ఇవాళ భారతీ రెడ్డి గారి వైపు వేలెత్తి చూపిస్తూ ఉంటే ఆమె నిస్సిగ్గుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద టార్గెట్గా చేసుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తుండడం అనేది మొత్తం హిందూ సమాజం గమనిస్తూ ఉంది. ఇవాళ బిఆర్ నాయుడు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ డబ్బును తీసుకుపోయి ఆయన ప్రైవేట్ వెంచర్స్కి రోడ్స్ వేయించుకున్నటువంటి, సిమెంట్ రోడ్లు వేయించుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. డైమండ్ రాణిగా చెప్పబడే నాటి మంత్రి, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా 5,000 టికెట్లు టూరిజం శాఖకు కేటాయిస్తే ఒక్కో టికెట్ని 5,000 రూపాయలకు అమ్ముకుని స్వామి సొమ్మును కూడా అడ్డంగా దున్నపోతుల్లా తిన్నారు ఆ రోజు అనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇంకా చాలా ఖచ్చితంగా సాక్షి గజ దొంగలు అనేటువంటి మాటను కూడా ఆయన ఇక్కడ ప్రస్తావించారు. అంటే అంత కఠినంగా, అంత నికార్సుగా ఆయన మాట్లాడారంటే ఆయన అంత నిజాయితీగా ఉన్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు వరకు 9 నెలల కాలంలో ఏ ఒక్క రోజు కూడా టీటీడీకి సంబంధించి కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. ప్రతి ఒక్క ఖర్చు కూడా తన వ్యక్తిగత ఖర్చుతోనే తను ముందుకు వెళ్తున్నాడనే
అనే విషయాన్ని ఆయన సవాల్ చేశారంటే ఖచ్చితంగా భారతిరెడ్డి ఈ విషయంలో సిగ్గుపడాలి. అంత నిజాయితీగా ఒక వ్యక్తి పనిచేస్తుంటే ఆయన్ని టార్గెట్గా చేసుకుని హిందూ మత ఖ్యాతిని తగ్గించాలనే దుర్మార్గమైన ఆలోచనలు చేయడం వెనక రాజకీయ కారణాలు మాత్రమే ఉన్నాయా లేక ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయా అనేది ఆమె విశ్లేషించుకోవాలి. ఇవాళ బిఆర్ నాయుడు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో కొన్ని విషయాలను చూసినట్లయితే ఆయన ఎంత స్పష్టతతో ఉన్నారనే అంశం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం. వాళ్ళతోనే రారు, ప్రసాదాలు తినరు, ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ మా టీ మేము తాగుతూ మేమందరం పనిచేస్తా ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ₹1 ఈ 9 నెలల్లో టీటీడీకి భారం వేయలేదు. బోర్డు మెంబర్కి 20 టికెట్లు రోజుకి, చైర్మన్ 100 టికెట్లు అని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏనాడు కూడా 100 టికెట్లు వాడలేదు, సగమే వాడతా. ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూ లైన్ లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 25-30 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు. అది నా కాన్సెప్ట్. ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే, వాళ్ళు నేనేమంటలే. ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాష్ట్రీయులు ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దందాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. వాడేదో పెద్ద బీరాలు రమ్మంటాను ఛాలెంజ్ చేస్తారా? నీ ఆయంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా. సో చూసారు కదా, ఎంత క్లారిటీగా ఏ ఒక్క రోజైనా నాటి టీటీడీ చైర్మన్లుగా ఉన్న సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు మాట్లాడారా? టీటీడీని కేవలం డబ్బు దండుకోవడానికి మాత్రమే మార్గంగా వారు ఆ రోజు చూశారు తప్ప ఎక్కడ కూడా భక్తి కానీ స్వామి పట్ల విశ్వాసం కానీ వారిలో ఏ కోసానో కూడా కనిపించని విషయాన్ని కూడా ఇవాళ ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ తిరిగి తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతుంటే, తిరుమల దిశగా భక్తుల అడుగులు పడుతూ ఉంటే, హిందువుల మనోభావాలు తిరుమలతో మమేకమవుతూ ఉంటే ఇటువంటి సిచ్యుయేషన్ని భరించలేక చూసి జీర్ణించుకోలేక భారతిరెడ్డి చిమ్ముతున్న విషయంగా ఇవాళ హిందూ సమాజాన్ని తిరుమల ప్రతిష్టను దిగజార్చడానికి ఇవాళ భారతిరెడ్డి చేస్తున్న కుట్రగా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.